కాళేశ్వరం ప్రాజెక్టును చూసి కాంగ్రెస్ నేతలే ఆశ్చర్యపోతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. వన్ మ్యాన్ షో చేసి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. ఇవాళ మొత్తం కేసీఆర్ గారు పంచపక్ష ప్రమాణాలతో సహా వారి కోసం కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో పెట్టి ఒక కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు వారికి అప్పజెప్పినారు. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మన ఇరిగేషన్ మంత్రి గారికి బేసిజం అడ్డం వస్తూ ఉంది. పంపులు మంచిగా ఉన్నాయి, పంపులు పనిచేస్తున్నాయి, కావాల్సినంత ఫ్లో ఉంది, కానీ మనస్సు లేదు, ఈగో అడ్డం వస్తుంది ఒప్పుకోవడానికి. అది సమస్య. ఆల్ గేట్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ షెల్ బి కెప్ట్ ఇన్ ఫ్రీ ఫ్లో కండిషన్. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది. డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే. కంప్లీట్ యాడ్ హాక్ ఒక వన్ మ్యాన్ షో, ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఆయనకు వర్క్ ఇవ్వు, ఇట్లా చేయి. ఆ యాడ్ హాక్ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఆ ఆర్థిక భారం, ఆ నీళ్లు రాకపోవడం, దానికి మీరు కారణం. ఈరోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయాలని తప్పుడు ప్రచారం, బురద తెల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.